బలరాముడు యోగమాయ జన్మించిన ప్రదేశాన్నే ఇప్పుడు మనము నందభవన్ గా చూస్తూ ఉన్నాము. హాలు మధ్య భాగంలో ఉన్న ఈ నిర్మాణము పైనుండి చిన్ని కృష్ణుడు ఊగిన ఊయల ఉండేదని చెబుతారు. तो ये चार खंबे जो है चार युग के प्रतीक माने जाते हैं. ఇక్కడ దర్శనం చేసుకున్న భక్తులకి మన్నుని ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది. శ్రీకృష్ణుని నోటిలో అండపిండ బ్రహ్మాండాన్ని దర్శించిన యశోదాదేవి అతనికి ఏదైనా చెడుశక్తి ఆవరించిందేమో అన్న భయంతో వెళుతూ ఉన్నప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యి ఆమె భయాన్ని పోగొట్టి ఊరడించిన ప్రదేశమే చింతాహరన్ మహాదేవ్. అందరికీ ఎలా ఉన్నారు? అందరూ చాలా అద్భుతంగా ఉన్నారు కదా. మళ్ళీ నేను మీ విజయ్ విండోస్ కి తిరిగి స్వాగతం. తెల్లని మంచు తెరల మధ్య దూరంగా ఇంకా తెల్లగా కనిపిస్తున్న అద్భుతమైన నిర్మాణాన్ని గుర్తుపట్టారా? అదే మన భారతదేశంలోనే ఉన్న ప్రపంచపు 8వ వింత తాజ్మహల్. మన చిన్ని కృష్ణయ్య నడయాడిన దివ్య ప్రదేశము మథురకి కేవలం 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆగ్రాలో రాత్రి ఉండడం చేత తెల్లవారుజామునే తాజ్మహల్ చూసుకొని మేము మథురకు బయలుదేరాము. అద్భుతమైన తాజ్మహల్ గురించి ఇంతవరకు ఎన్నో వేల వీడియోలు వచ్చి ఉంటాయి. ఇక కొత్తగా మనం చెప్పుకునేది ఏమీ ఉండదు, చూపులతో ఆస్వాదించడం తప్ప. మథురకు వెళ్ళడానికి ముందే తాజ్మహల్ పక్కగా ప్రవహిస్తూ ఉన్న యమునా నది మమ్మల్ని సన్నగా పలకరిస్తూ సాగిపోతూ ఉంది. ఇక ఆలస్యం ఎందుకు, వెళ్ళిపోదాం పదండి, మథుర చూస్తాము. మహాకుంభమేళలో పుణ్యస్నానం ఆచరించి తిరిగి వచ్చేటప్పుడు కొద్దిగా టైం దొరకడంతో రాత్రి ఆగ్రాలో స్టే చేసి మార్నింగ్ తాజ్మహల్ చూసుకొని అలాగే కేవలం 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న మథురకి బయలుదేరాము. మథుర అంటే శ్రీకృష్ణ జన్మభూమి మరియు గోకులము, బృందావనం లాంటి కొన్ని దేవాలయాలు చూసుకొని వెళ్ళిపోవడమే అనుకున్నాము. కానీ మథురలో చూడవలసిన ప్రదేశాలు లెక్కలేనన్ని. దాదాపు 3-4 రోజులు ఉంటే కానీ అక్కడ ఉన్న ప్రదేశాలన్నీ మనము కవర్ చేయలేము అని అర్థమైంది. మాకు కేవలము ఒక్కరోజే ఉండడంతో మేము ముఖ్యమైన ప్రదేశాలు మాత్రం చూడాలి అనుకున్నాము. అందులో ముఖ్యంగా దివ్యదేశాలు గోకులంలో ఒకటి, మథురలో ఒకటి ఉండడంతో అవి 2 మాత్రము చూస్తే చాలు అనుకొని వెళుతూ ఉన్నాము. మొదటగా మేము మధ్యాహ్నం వేళకి గోకులం చేరుకున్నాము. గోకులం అంటే చిన్ని శ్రీకృష్ణుడు నడయాడిన నేల. బుడిబుడి అడుగులతో వీధులన్నీ తిరుగుతూ అల్లరి చేస్తూ పవిత్రమైన తన పాదస్పర్శతో అద్భుతమైన తన లీలలతో పులకింపజేసిన పవిత్రమైన ప్రదేశమే గోకులం. కంసుని జైలు నుండి వసుదేవుడు చిన్ని కృష్ణయ్యని తలపైన పెట్టుకొని ఈ ప్రదేశంలో ఉన్న నంద యశోదాదేవిల మందిరానికి రావడం జరిగింది. ఆనాడు వసుదేవునితో పాటు శ్రీకృష్ణుడు అడుగుపెట్టిన నంద యశోదాదేవిల భవనం ఉన్న ప్రదేశంలో ఉన్న భవనాన్నే ఇప్పుడు మనము చూడబోతూ ఉన్నాము. తండ్రి వసుదేవునితో పాటు ఈ ప్రదేశానికి చేరిన చిన్ని శ్రీకృష్ణుడు కొద్ది సంవత్సరాల పాటు ఇక్కడ నివసించినట్లుగా చెబుతారు. కారు పార్కింగ్ చేసిన తర్వాత 100 మీటర్లు నడిచిన తర్వాత మేము పతిత పావన కుండ్ అనే ఈ ప్రదేశాన్ని చేరుకున్నాము. పతిత పావన కుండ్ ఉన్న ఈ ప్రదేశం నుండే గోకులం ప్రారంభమవుతుంది అని అంటారు. దాదాపు 5000 సంవత్సరాలకు పూర్వము ఇప్పుడు పతిత పావన కుండ్ ఉన్న ప్రదేశంలోనే ఒక చిన్న నీటి కుంట ఉండేదని, అందులో యశోదాదేవి బట్టలు శుభ్రం చేసుకునేదని, పక్కనే ఉన్న చెట్టు పైన కూర్చొని శ్రీకృష్ణుడు మురళీ గానం చేస్తూ అక్కడ ఉన్న గోకులం వాసులందరినీ సంతోషపరిచేవాడని చెబుతారు. ఇప్పటికీ ఆ ప్రదేశంలో ఉన్న ఓ చెట్టుకి చాలామంది వస్త్రంతో ముడుపులు కడుతూ ఉండడం కనిపించింది. పతిత పావన కుండ్ దర్శించుకున్న తర్వాత మేము నంద యశోదలు నివసించిన భవనం వైపు వెళుతూ ఉన్నాము. నందుడు గోకులంకి రాజు అని మనకందరికీ తెలిసిన విషయమే. ఆనాడు నందుడు పరిపాలించిన గోకులంలో దాదాపు 10 లక్షల వరకు గోవులు ఉండేవంట. దానికి గుర్తుగా ఇక్కడ మనము ఎన్నో వందల గోవులని దారి వెంబడే చూస్తూ ఉంటాము. అవే కాకుండా ఈ గోకులంలో ఇప్పటికీ దాదాపు 100 వరకు గోశాలలు ఉన్నాయని చెబుతారు. చాలామంది భక్తులు ఈ గోశాలలకి చందాలు కూడా ఇస్తూ ఉంటారు. ఈ గోకులంలో అందరూ శ్రీకృష్ణుని మఖాన్ చోర్ అని ముద్దుగా పిలుచుకుంటారు. మఖాన్ చోర్ అంటే వెన్న దొంగ అని అర్థము. ఆ వెన్న దొంగ తిరిగాడు అని చెప్పబడే వీధులలో ఇప్పుడు మేము వెళుతూ ఉన్నాము. వెళుతూ ఉంటే బలరాముడు వెలసిన ఒక దేవాలయంలో అప్పుడే పూజలు జరుగుతూ ఉండడం కనిపించింది.
గోకులం అంటే పురాణాల ప్రకారము ఒక ప్రదేశం కాదు, గోవులను కాచేవారు అందరూ నివసించే ప్రదేశంలో ఉండే వర్గం ప్రజలని గోకులం అని పిలిచేవారు. అయితే 5000 సంవత్సరాల క్రితము ద్వాపర యుగ పురుషుడు సాక్షాత్ శ్రీ మహావిష్ణువు స్వరూపమైన శ్రీకృష్ణుడు పెరిగిన ప్రదేశంగా, శ్రీకృష్ణుని లీలకు సంబంధించిన ప్రదేశంగా గోకులం ఇప్పుడు ఎంతో ప్రసిద్ధి పొందింది. పతిత పావనకుండ చూసుకున్న 200 మీటర్ల తర్వాత మనకు ఈ విధంగా చంద్రావళి మనోకామనా స్థల్ అనే ఒక ప్రదేశం వస్తుంది. చంద్రావళి అన్నది రాధ యొక్క ప్రముఖ చెలికత్తె. ఆమె వెలిసిన ఈ ప్రదేశంలో ప్రధాన మూర్తి ముందు ఉన్న గంధాన్ని నుదుట అద్దుకొని ఏదైనా కోరిక కోరుకుంటే తప్పకుండా తీరుతుందని అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ నమ్ముతూ ఉంటారు. అలనాడు నందుడు పరిపాలించిన ప్రదేశంగా చెప్పబడే ఈ ప్రదేశంలో మొదటగా మనము నందాలయ్ అనే ఒక భవనాన్ని చేరుకుంటాము. కంసుని చెల్లెలు దేవకి గర్భాన జనించే 8వ సంతానం చేత ప్రాణగండం ఉందని తెలుసుకున్న కంసుడు వసుదేవుడు దేవకీలని చెరసాలలో పెట్టి వారికి పుట్టిన సంతానాన్నంతా చంపివేస్తూ ఉంటాడని మనకందరికీ తెలిసిన విషయమే కదా. ఈ విధంగా 6 మందిని వధించిన తర్వాత శ్రీ మహావిష్ణువు ఆజ్ఞ చేత 7వ గర్భంగా గర్భస్థ పిండంగా ఉన్న బలరాముడి పిండాన్ని యోగమాయ సహాయం చేత దేవకి గర్భం నుండి వసుదేవుని 2వ భార్య అయిన రోహిణి గర్భంలోనికి ప్రవేశపెట్టబడుతుంది. ఈ విధంగా 7వ సంతానంగా బలరాముడు రోహిణి గర్భాన జన్మించడం జరుగుతుంది. బలరాముని రక్షించిన అదే యోగమాయ యశోదాదేవి గర్భాన ఆడ శిశువుగా జన్మిస్తుంది. 8వ గర్భంగా దేవకి గర్భాన వెలసిన శ్రీకృష్ణున్నే కంసుడు 7వ సంతానంగా భావిస్తాడు. చెరసాలలో జన్మించిన శ్రీకృష్ణుణ్ణి వసుదేవుడు యమునా నది దాటి గోకులంలో ఉన్న నంద యశోదాల భవనానికి చేరుస్తాడు. అందుకు బదులుగా యశోద ప్రసవించిన ఆడబిడ్డ రూపంలో ఉన్న యోగమాయని తీసుకుని జైలులో ఉన్న దేవకీ సరసన ఉంచుతాడు. ఈ ఆడబిడ్డనే 7వ సంతానంగా భావించిన కంసుడు ఆమెను వధించడానికి పైకి ఎగురవేసి కత్తిని దూసినప్పుడు ఆ మాయ అలాగే ఆకాశంలోకి అదృశ్యమైపోతుంది. బలరాముడు యోగమాయ జన్మించిన ప్రదేశాన్నే ఇప్పుడు మనము నందభవన్ గా చూస్తూ ఉన్నాము. గోకులంలో మనకు శ్రీకృష్ణుడు చిన్న బాలుడిగా ఉన్నప్పుడు చూపించిన లీలలతో ముడిపడి ఉన్న ప్రదేశాలన్నీ కనిపిస్తాయి. వసుదేవుడు జైలు నుండి చిన్ని శ్రీకృష్ణుణ్ణి గంపలో పెట్టుకొని యమునను దాటిన ప్రదేశమైన యమునా ఘాట్, చిన్ని శ్రీకృష్ణుడు తన తోటి బాలలతో ఆడిన ప్రదేశము రమణరేతి, మన్ను తిన్నందుకు యశోదాదేవి నోటిని తెరిచి చూపమనగా బ్రహ్మాండాన్ని చూపించిన ప్రదేశమైన బ్రహ్మాండ ఘాట్. శ్రీకృష్ణుని నోటిలో బ్రహ్మాండాన్ని చూసిన యశోదాదేవి చింతాక్రాంతురాలై ఉంటుంది. కుమారునిలో ఏదో చెడు శక్తి ఆవహించిందని భయపడుతూ బాధపడుతూ ఉన్న యశోదాదేవితో సాక్షాత్తు పరమశివుడే ఆ బాలుడు సామాన్యుడు కాదని, లోకాన్ని ఉద్ధరించడానికి పుట్టిన శ్రీ మహావిష్ణువని ధైర్యం చెప్పిన ప్రదేశము చింతాహరన్ మహాదేవ్ టెంపుల్. చిన్ని శ్రీకృష్ణుడు చేసిన చిలిపి పనులకు శిక్షగా మాత యశోదాదేవి అతని నడుముకి దారాన్ని కట్టి దాన్ని రుబ్బురోలుకి కట్టిన ప్రదేశమైన ఉక్కల్ బంధన్. విశ్వకర్మచే నిర్మించబడిందని చెప్పబడే బలరాముడు శ్రీకృష్ణుడు కలిసి కొన్ని సంవత్సరాలు జీవించిన చౌరాసి కంబా టెంపుల్. ఇలాంటి ప్రదేశాలన్నీ మనము గోకులంలో చూడగలుగుతాము. ప్రస్తుతానికి నంద యశోద భవన్కి వెళుతూ ఉంటే ఈ విధంగా కృష్ణ భక్త బృందం ఒకటి గానం చేస్తూ అలా వెళ్తూ ఉంది. నందభవన్ నుండి తిరిగి 200 మీటర్లు నడిచిన తర్వాత మేము వసుదేవుడు శ్రీకృష్ణుణ్ణి తెచ్చిన నందుని భవనమైన నంద యశోద భవన్ వరకు చేరుకున్నాము. కంసుని జైలు నుండి చిన్ని శ్రీకృష్ణుడు వసుదేవుని చేత యమునా నది దాటి ఈ భవనంలోనికే మొదటగా అడుగు పెట్టాడని చెబుతారు. గోకులంలో శ్రీకృష్ణుని లీలలకు సంబంధించి కొన్ని ప్రదేశాలు ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. ఆ ప్రదేశాలలో ఎక్కడికి వెళ్ళినా మనకు ఆ ప్రదేశంలో శ్రీకృష్ణునికి సంబంధించిన ఒక దేవాలయం కూడా ఉండడం చూస్తాము. శ్రీకృష్ణుడు గోకులంలో ఉన్నప్పుడు చిన్న బాలునిగానే ఉండడం జరిగింది. బాలునికి ఏ విధంగా బృందంతో ఉండడం ఇష్టమో ఆ విధంగా చిన్ని శ్రీకృష్ణుని ఎప్పుడూ కూడా బృందంతో దర్శించుకోవాలని చెబుతారు.
అందుకే మనము గోకులంలో ఏ శ్రీకృష్ణుని ఆలయానికి వెళ్ళినా బృందాలుగా శ్రీకృష్ణుని సేవించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఒక బృందము పూజ చేసుకున్న తర్వాత ఇంకొక బృందానికి అవకాశం కల్పిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం చూస్తున్నదే నంద యశోద భవన్. మొదటగా ఈ ఆలయాన్ని చూసినప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది. ఎంతో పురాణ ప్రాశస్త్యం ఉన్న ఈ ప్రదేశాన్ని ఎందుకు ఇలా నిరాదరణగా ఉంచేశారు అని అనిపించింది. నంద యశోద భవన్లోకి ప్రవేశించే ముందే ఎడమ వైపున కార్నర్లో నందుని కులదేవత దేవాలయం ఉంటుంది. ఇదే శ్రీకృష్ణ పరమాత్ముడు నడయాడిన ప్రదేశము. ఊయలలూగుతూ యశోదాదేవితో కలిసి ఎన్నో మహిమలు చూపిన ప్రదేశము. ఈ భవనము లోపలి గోడలపైన అంతా కూడా శ్రీకృష్ణునికి సంబంధించిన లీలలతో కూడిన చిత్రాలు అన్నీ ఉంటాయి. ఈ భవనానికి రెండు వైపులా రెండు పెద్ద పెద్ద హాలు లాంటి మందిరాలు ఉంటాయి. ఈ మందిరాల్లో నంద యశోద బలరామ శ్రీకృష్ణులు కొలువై ఉంటారు. ఈ రెండు మందిరాల్లో కూడా భక్తులని బృందాలుగా అనుమతించి పూజలకు అవకాశం కల్పిస్తూ ఉంటారు. ఇక్కడికి దగ్గరలోనే బలరాముడు మరియు రేవతిలు నివసించిన భవనం కూడా ఉందని బోర్డు ఉంది, కానీ మేమైతే చూడలేకుండా పోయాము. గోకులంలో నంద యశోద భవన్ చూసుకున్న తర్వాత మిగిలిన ప్రదేశాలు చూడాలి అంటే దాదాపు 2-3 కిలోమీటర్ల వరకు నడవాల్సి ఉంటుంది. కారు ఉంటే కారులో అయినా వెళ్ళొచ్చు. 4 కిలోమీటర్ల దూరం వచ్చిన తర్వాత ఈ చౌరాసి కంబా టెంపుల్ చేరుకున్నాము. చౌరాసి అంటే హిందీలో 84 అని అర్థము. 84 స్తంభాల చేత నిర్మించబడిన టెంపుల్ కాబట్టి దీన్ని చౌరాసి కంబా టెంపుల్ అని పిలుస్తారు. ఈ ప్రదేశాన్ని మహావన్ ఓల్డ్ గోకుల్ అని కూడా పిలుస్తారు. బలరాముని చేత నిర్మించబడిందని చెప్పే ఈ ఆలయము అతి పురాతనమైనది. పురాణ గ్రంథాలలో కూడా దీని గురించి చెప్పబడి ఉంది. ఆర్కియాలజిస్టులు కూడా ఈ మందిరాన్ని పరిశీలించి ఇది దాదాపు 5000 సంవత్సరాల కంటే ముందు నిర్మించబడిందని చెప్పడం జరిగింది. 8-9 శతాబ్దాలలో ఈ ఆలయాన్ని సందర్శించిన ఆళ్వార్లైన ఆండాలు, పెరియ ఆళ్వారు, కులశేఖర్ ఆళ్వార్, తిరుమంగాయ్ ఆళ్వార్ లాంటి వాళ్ళు తమ దివ్య ప్రబంధంలో ఈ ఆలయాన్ని తిరువాయిపాడి 106వ దివ్య దేశంగా కీర్తించడం జరిగింది. ఆలయ ప్రధాన నిర్మాణము 5000 సంవత్సరాలకు పూర్వము జరిగింది అయినప్పటికీ ఇప్పుడు ఉన్న నిర్మాణము మాత్రము కొన్ని వందల సంవత్సరాల క్రితము కట్టింది. అందులో ఉన్న 84 స్తంభాలు మాత్రము అప్పటివే అయినప్పటికీ ఆ తర్వాత కాలంలో చాలామంది మొఘలుల దండయాత్రల చేత చాలా వరకు నాశనం చేయబడింది. ఆ ప్రధాన స్తంభాలు మాత్రము తీసుకొని ఇప్పటి నిర్మాణము చేయడం జరిగింది. అప్పటి నిర్మాణాన్ని బలరాముడు విశ్వకర్మ చేత నిర్మింపజేసినట్లుగా చెబుతారు. గోకులంలో ఇంతకుముందు ఆలయాల్లో చూసిన విధంగానే ఇక్కడ కూడా గ్రూపులుగా లోపలికి వదులుతూ ఉన్నారు. ఒక గ్రూపు భక్తులు అయిన తర్వాత ఇంకొక గ్రూపును వదులుతూ ఉన్నారు. అలాంటి ఒక గ్రూపుతో మేము కూడా లోపలికి వెళ్ళడం జరిగింది. ఒక గ్రూప్ వెళ్ళిన తర్వాత తిరిగి తలుపులు వేసేస్తూ ఉన్నారు. ఎందుకో మరి. హాలు మధ్య భాగంలో ఉన్న ఈ నిర్మాణము పైనుండి చిన్ని కృష్ణుడు ఊగిన ఊయల ఉండేదని చెబుతారు. ప్రధాన గర్భాలయానికి ఎదురుగా ఒక పెద్ద హాలు లాంటి నిర్మాణము ఉంటుంది. ఈ హాలు లాంటి నిర్మాణంలో మనం 84 రాతి స్తంభాలు ఉండడం చూడొచ్చు. ఈ 84 రాతి స్తంభాలు కూడా ఒకటి ఉన్నట్లు ఇంకొకటి ఉండదని చెబుతారు. అంతేకాకుండా ఈ స్తంభాలలో ఉన్న ఒక విచిత్రం ఏమంటే ఎవ్వరూ కూడా ఒకేసారి ఈ 84 స్తంభాలని లెక్క పెట్టలేరంట. ఎప్పుడు 1-2 తక్కువ రావడమో ఎక్కువ రావడమో జరుగుతుందంట. ఈ నిర్మాణము ఆ విధంగా ఉంటుంది అని చెబుతారు. विश्वकर्मा देवता ने इसका निर्माण किया. इनकी गिनती करोगे आप तो 83 हो जाएंगे, 85 हो जाएंगे, लेकिन 84 नहीं होंगे. कहते हैं 184 योनि भोग कर मानुष देही पाई, और अब चेते तो चेतरे प्राणी, फिर 84 आई.
84 लाख जन्म के बाद ये मनुष्य का शरीर मिलता है और अच्छा कर्म करते हैं तो कल्याण होता है, नहीं तो दोबारा 84 में जाना पड़ता है। इसलिए 84 लाख योनि की मुक्ति को भगवान ये 84 खंबा बनाए हैं। आज से 5,500 साल पहले मथुरा कंस की जेल में भगवान कृष्ण का अवतार हुआ। भादों का महीना గర్భగుడి ముందు కూర్చున్న భక్తులందరికీ ఒక పూజారి ఆ దేవాలయం యొక్క విశిష్టత గురించి చరిత్ర గురించి చెప్పిన తర్వాత అక్కడ కూర్చున్న వాళ్ళు అందరూ కూడా ఒక్కసారి ఊయలలో ఉన్న చిన్ని కృష్ణయ్యని ఊపడానికి అవకాశం ఇస్తారు. ఇవేమీ వద్దు, ఒకసారి దర్శనం చేసుకుంటే చాలు అనుకుంటే ఈ హాలులోకి రాకుండా వేరే దారి గుండా వెళ్ళి కూడా దర్శనం చేసుకొని వెళ్ళొచ్చు. గర్భగుడిలో మనకు నంద యశోదాదేవిలతో పాటు బలరాముడు ఊయలలో దర్శనమిస్తారు. बीच में भगवान के बड़े भाई हैं बलराम जी। ये स्वयं धरती से उत्पन्न स्वयं हुए हैं। हाथ में माखन मिश्री का गिलास है, सिर के ऊपर 7 फन का शेष नाग है, थोड़ी में औरंगजेब का दिया हुआ हीरा का कड़ी है और झूला में भगवान मथुरा लिया अवतार, गोकुल झूले पालना, जन्मे कृष्ण मुरार, भक्तों के हित कारणा। बोलो श्री कृष्ण भगवान की। ఎక్కడా లేని విధంగా ఈ ఆలయంలో 84 స్తంభాలు ఉండడం వెనుక సమస్త భూప్రపంచంలో మొత్తము 84 లక్షల రకాల జీవరాశులు ఉన్నాయని, వాటికి ప్రతీకగానే ఈ విధంగా 84 స్తంభాలు ఉంచి నిర్మించడం జరిగిందని ఈ పూజారి చెబుతూ ఉన్నాడు. ఇప్పుడు మేము వెళ్ళిన ద్వారంలో కాకుండా పక్కనే ఉన్న ఇంకొక దారి గుండా వెళ్ళినప్పుడు ఈ విధంగా హాలులోకి ఎంటర్ అవుతాము. వెళ్ళిన వెంటనే మనకు రకరకాల ఆకృతుల్లో ఉన్న ఈ విధమైన స్తంభాలు దర్శనమిస్తాయి. ఈ ఆలయంలోని పైకప్పులో 2 ప్రదేశాలలో రాళ్ళు చాలా అందంగా అమర్చబడి ఉంటాయి. ఈ 2 ప్రదేశాలనే శ్రీకృష్ణుడు మరియు బలరాముడు ఊగిన ఉయ్యాలలు ఉన్న ప్రదేశంగా చెబుతారు. అక్కడ కనిపిస్తున్న గర్భగుడిలో ఎడమవైపు నందమహారాజు, కుడివైపు యశోదాదేవి, మధ్యలో బలరాముడు, బలరాముని ముందుగా ఉన్న ఊయలలో చిన్ని కృష్ణుడు చేతిలో వెన్నముద్దతో ఊయలూగుతూ ఉంటాడు. ఊయలలో ఊగుతూ ఉన్న చిన్ని కృష్ణయ్యని ఊపిన వారికి సత్సంతానము కలుగుతుందని, సంతాన ప్రాప్తి కోసము దంపతులు ఆ ఊయలని ఎక్కువగా ఊపుతూ ఉంటారు. ఈ హాలులోనే ఇంకొక వైపున శ్రీకృష్ణ బలరాములు జన్మించిన 9వ రోజుకి జరిపే చటీ పూజ జరిగిన ప్రదేశాన్ని చూడవచ్చు. ఈ ఆలయంలో ఒకవైపుగా 4 యుగాలకు ప్రతీకగా 4 స్తంభాలు చెక్కి ఉండడం చూడొచ్చు. అందులో 4వ స్తంభాన్ని కలియుగానికి ప్రతీకగా భావిస్తూ పూజలు ఎక్కువగా జరుపుతూ ఉంటారు. 4 खम्मा ब्रह्मा जी ने ब्रह्मलोक से लाके लगाया है। सतयुग, द्वापर, त्रेता, कलयुग। सतयुग में समुद्र मंथन हुआ था, वो समुद्र मंथन की रस्सी का निशान है, ब्रह्मा जी का मुख है और अमृत का घड़ा है। त्रेता है त्रेता युग, भगवान श्री राम सूर्यवंशी थे, वो सूर्यमा का आकृति है, ब्रह्मा जी का मुख है, अमृत का घड़ा है और ये भगवान ऊर्ध्वकुंड धारण करते हैं। भगवान श्री राम तिलक लगाते हैं, भगवान श्री राम के तिलक का निशान है, गले लगाते हैं। ये द्वापर है। चंद्रमा का आकृति है, भगवान श्री कृष्ण चंद्रवंशी थे। चंद्रमा का आकृति, ब्रह्मा का मुख, अमृत का घड़ा, ये मोर पंख का निशान है, भगवान ने सिर पे धारण किया है। मोर पंख जो भगवान श्री कृष्ण ने सिर पे धारण किया है, कोई मोर पंख। बीच में है कलयुग, तो ये 4 खंबे जो है 4 युग के प्रतीक माने जाते हैं। ఈ ఆలయాన్ని చూసుకొని బయటకు వచ్చిన వెంటనే కుడివైపు మనకు బలరాముడు రేవతి కొలువైన మందిరము కనిపిస్తుంది. గోకులంలో బలరాముణ్ణి అందరూ దావూజీ అని పిలుచుకుంటూ ఉంటారు. ఆలయము బయట రాగానే మనకు ఆవరణ మధ్యలో ఎన్నో వందల సంవత్సరాల నాటిది అని చెప్పబడే ఒక మహావృక్షము కనిపిస్తుంది. ఆ వృక్షానికి అందరూ కూడా ముడుపులు కట్టి ఉండడం మనము చూస్తాము. చెట్టు మొదట్లో కాళికాదేవి కొలువై ఉంటుంది. ఇక్కడే ఉన్న ఇంకొక ముఖ్యమైన దేవాలయము శివుడు కొలువైన దేవాలయము.
శ్రీకృష్ణుని జనన వార్త వినిన వెంటనే దేవాది దేవతలు అందరూ స్వర్గాన్ని వదిలి శ్రీకృష్ణుణ్ణి చూడడానికి గోకులం విచ్చేశారంట. అప్పుడు శివుడు కూడా శ్రీకృష్ణుని దర్శించుకోవడానికి గోకులం వచ్చినప్పుడు యశోదాదేవి అతనికి అనుమతినివ్వలేదు. దాంతో శివుడు ఇదే ప్రదేశంలో 3 రోజులు తపస్సు చేయగా అప్పుడు ఆయనకు అనుమతి లభించినట్లుగా చెబుతారు. దానికి గుర్తుగా ఇక్కడ మనకు ఈ శివాలయము కనిపిస్తుంది. గోకులంలో ఇంకొక ముఖ్యమైన ప్రదేశమే యమునా ఘాటు. ఈ ప్రదేశంలోనే వసుదేవుడు యమునా నదిని దాటి అవతల గోకులానికి చేరడం జరిగింది. ఇప్పుడు మనము బ్రహ్మాండ ఘాట్ చూస్తూ ఉన్నాము. చిన్ని శ్రీకృష్ణుడు మన్ను తిన్నప్పుడు నోరు తెరిచి చూపించమని యశోదాదేవి కోరినప్పుడు ఆయన నోటిలో అండపిండ బ్రహ్మాండాలతో కూడిన విశ్వదర్శనము యశోద దర్శించింది. బ్రహ్మాండ దర్శనము జరిగిన ప్రదేశమే బ్రహ్మాండ ఘాట్. బ్రహ్మాండ ఘాట్ ప్రదేశంలోనే బ్రహ్మాండ బిహారీ మందిరము కూడా ఉంటుంది. ఇక్కడ చిన్ని శ్రీకృష్ణుడు కొలువై ఉంటాడు. ఇక్కడ దర్శనం చేసుకున్న భక్తులకి మన్నుని ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది. ముక్కు పచ్చలారని పసికందు బాల శ్రీకృష్ణుని నోటిలో అండపిండ బ్రహ్మాండాన్ని దర్శించిన యశోదాదేవి అతనికి ఏదైనా చెడుశక్తి ఆవరించిందేమో అన్న భయంతో వెళుతూ ఉన్నప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యి ఆమె భయాన్ని పోగొట్టి ఊరడించిన ప్రదేశమే చింతాహరన్ మహాదేవ్ టెంపుల్. ఈ ఆలయము బ్రహ్మాండ ఘాట్కి కేవలం 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇక్కడ శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది. అక్కడ ఉన్న శివలింగం పైన తిరిగి 1108 శివలింగాలు ఉండడంతో ఈ ఒక్క శివలింగానికి అభిషేకం చేసినప్పుడు 1108 శివలింగాలకు అభిషేకం చేసిన పుణ్యఫలం దక్కుతుందని నమ్ముతారు. ఇక చివరిగా గోకులంకి 3.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న రమణ రేతి ఆశ్రమం కూడా చూడదగ్గది. ఇక్కడ దేవాలయం పక్కనే ఉన్న తెల్లని మట్టిలో అలనాటి శ్రీకృష్ణుడు తన తోటి బాలలతో కూడి ఆటలాడుకునేవాడని చెబుతారు. అందుకే ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా చాలా మంది శ్రీకృష్ణునిపై ప్రేమతో భక్తితో ఈ మట్టిలో దొల్లుతూ ఆడుకుంటూ కనిపిస్తారు. ఇవండి దైవ స్వరూపమైన బాల శ్రీకృష్ణుడు 15 ఏళ్లు గడిపిన గోకులంలోని విశేషాలు. మథుర అంటేనే శ్రీకృష్ణ జన్మభూమి. శ్రీకృష్ణుడు జన్మించిన ఆ పుణ్య ప్రదేశం గురించిన విశేషాలతో తిరిగి ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఇంతవరకు విజీ విండోస్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చి ఉంటే లైక్ చేయడం మరవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.